ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడు బక్రీద్ పైన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ధైర్యం చేస్తలేడు అంటే అసలు మీకు పైనుంచి ఏం ఆదేశం ఉందో కూడా మీకు వేసినటువంటి ఓటర్లకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎంత బాధ అనిపిస్తుందంటే గోవులను చంపేస్తున్నటువంటి చూస్తే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి నంది 63,000 రూపాయలు పెట్టి మేము కొనుక్కొని తీసుకొచ్చాం. దాన్ని చూస్తుంటే చిన్న పుంగనూరు నందిని ఇలా చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవ్వరూ మిగలడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. 7వ తారీఖు తర్వాత జరగబోయేటువంటి ప్రమాదాలను కూడా ఈరోజే మనం పసిగట్టి ఆపుకోకపోతే ఆ ప్రమాదం మన అందరి పైన కూడా పడబోతుంది. మనిషిగా పుట్టిన వాడు ప్రతి ఒక్కడు కూడా పుట్టిన 16 సంవత్సరాలకే చనిపోయేటువంటి ప్రమాదం గోహత్యల వలన జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ భూమాతకి గోమాతని దూరం చేస్తే ఈ భూమాత పైన బ్రతుకున్నటువంటి మనందరం కూడా సజీవ సమాధి అవుతాను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరం సంఘటిత అవుతాం. సంఘాలు వేరైనా ఒక్కటే గోమాత లక్ష్యం కాబట్టి కలిసి కట్టుగా పనిచేస్తాం, ముందుకు సాగుతాం. మన తల్లి లాంటి గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు పోరాటం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గోవు కోసం ప్రతి ఒక్కరు ప్రతి అడుగు ముందు పడాలి. సమయం ఆసన్నమైంది. ఎంఐఎం కానీ హైదరాబాద్ నుండి తరిమి కొట్టేటువంటి పరిస్థితి మన అందరం ఒక్కటైతే జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. వాని శరీరంలో మన తల్లి లాంటి గోమాత ఎంటర్ అయినందుకే వానిలో అంత శక్తి ఉందని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అదే తల్లి మన బయట బతికితే మనలో అందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వానిలో నెగిటివ్ ఎనర్జీ వచ్చినందుకే వాడు మన మీద దాడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆవు బ్రతుకుతే పాజిటివ్, ఆవు చనిపోతే నెగిటివ్. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి నా కొడుకులని ఈ హైదరాబాద్ నుండి తరిమి కొట్టేంత వరకు మనం అందరం ఉద్యమించాలి. ఇకపై తాడో పేడో తెలుసుకుందాం. పోలీసు వ్యవస్థ మమ్మల్ని అడ్డుకుంటే